శ్రీవల్లి అయితే వాళ్ళ నాన్న రైస్ మిల్లుకి వెళ్ళాడని ఆనందంతో తెగ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన నర్మదా ప్రేమలు ఈ వల్లి కడుపుని అడ్డుపెట్టుకుని ఏదో పెద్ద డ్రామాలాడుతుంది, దాన్ని బయటపట్టాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి దగ్గరికి వెళ్తారు. ఇద్దరు కోడల్ని చూసి వేదవతి తెగ మురిసిపోతూ ఉంటుంది. సరే, ఇద్దరూ కలిసి వచ్చారంటే ఏదో విషయం ఉండే ఉంటుంది, ఏంటి మ్యాటర్ అని అడుగుతుంది వేదవతి. మీ వయ్యారాలు తర్వాత కానీ కడుపుతో ఉన్న మీ పెద్ద కోడల్ని శ్రద్ధగా పట్టించుకుంటున్నారా? మీరు ఇంటి పనులతో బిజీగా ఉంటున్నారు కాబట్టి ఇక నుంచి అక్క గురించి ఫుల్గా మేమే పట్టించుకుంటాం అని అంటూ ఉంటారు ప్రేమ నర్మదాలు. దాంతో వేదవతి చూసుకోండే ఇప్పుడెవరొద్దుంటున్నారు అని అంటుంది. హా, మా అంతట మేం వెళ్ళి నీ కడుపు మా బాధ్యత అని అన్నామంటే మావయ్య గారు వీళ్ళన్ను ఇబ్బంది పెడుతున్నారండి అని చాడీలు చెప్తుంది. కాబట్టి ఈ ఇంట్లో ఎవరినైనా శాసించే శివగామిలా ఆర్డర్ పాస్ చేయండి, దెబ్బ కావల్లి దారిలోకి వస్తుంది అని అంటారు నర్మదా ప్రేమ. దాంతో వేదవతి రెచ్చిపోయి ఏ వల్లి రావేరా అని గట్టిగా అరుస్తుంది. ఏంటండి అత్తయ్యగారు పిలిచారు అని వల్లి వచ్చేసరికి ఇక నుంచి నిన్ను, నీ కడుపులోని బిడ్డని నీ చెల్లెళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటారు, నీ కడుపు బాధ్యత మొత్తం వాళ్లదే అని అంటూ ఉంటుంది వేదవతి. దెబ్బకి నోరెళ్ల పెట్టుతుంది శ్రీవల్లి. ఇక సుకన్య వల్లిని చూసుకోవడానికి నేను వచ్చాను కదా అని అంటుంది. నీ మొహం చూసుకునేది ఓ తింగరదాన్ని చూసుకోవడానికి మెట్ట తింగరదాన్ని పంపించారు, అదే వీళ్ళైతే చదువుకున్నారు కాబట్టి వీళ్ళు బాగా చూసుకుంటారు. నా మాటే శాసనం, నేను ఈ ఇంటి హోమ్ మినిస్టర్ని, తిరుగులేని శక్తిని, ఎవరినైనా ఎదిరించే శివగామిని, నేను రాసిందే శాసనం కాబట్టి నిన్ను కూడా శాసిస్తున్నా. వీళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, ప్రతిదానికి మావయ్య గారండి అంటూ చాడీలు చెప్పావనుకో వంటగదిలో ఉన్న డబ్బాలు పగిలిపోతాయి అంటూ ఓ రేంజ్లో వార్నింగ్ ఇస్తుంది వేదవతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.